హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పచ్చి టమాటాలతోటి ఉల్లిపాయ వేసి ఎంతో టేస్టీగా ఉండే కూర చేశాను. ఈ కూర చేసుకోవడం చాలా సింపుల్. మీకు ఎప్పుడైనా పచ్చి టమాటాలు దొరికినప్పుడు మర్చిపోకుండా కొని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దామా. పచ్చి టమాటా ఉల్లిపాయ కూరకి ముందుగా మనం పచ్చి టమాటాలు తీసుకోవాలి. ఇలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూడండి. ఇవి ఒక అరకిలో ఉన్నాయి. ఈ కాయను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే కావాల్సిన ఉల్లిపాయలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, వీటన్నిటిని మనము సన్నగా పొడుగ్గా తరుక్కుందాం. ఇప్పుడు పచ్చి టమాటాలని ఈ సైజు ముక్కల్లో తరుక్కోవాలి. ఎందుకంటే ఇది ఊరికినే మగ్గిపోతాయి, లేతగా ఉన్నాయి కదా, అందుకని మరీ సన్నగా కాకుండా కొంచెం పెద్దగా తరిగాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, కారానికి సరిపడా మిరపకాయలు చీల్చి పెట్టాను. ఇప్పుడు మనం కూర వండుకుందాము. ఒక ఇత్తడి గిన్నెలో నూనె వేసి వేడి చేశాను. నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం పోపు వేయాలి. పోపుకి ఏంటంటే మినప్పప్పు, తర్వాత శనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర. సేమ్ ఉప్మా పోపు అండి, అంతకన్నా ఏమీ లేదు. పోపు మాత్రం ఇవన్నీ వేయాలి. ఒక ఎండుమిరపకాయ వేసాను, సారీ చెప్పలేదు. అలాగే కరివేపాకు. ఈ పోపు వేగిన తర్వాత ముందు ఉల్లిపాయ ముక్కలు వేయాలి. పోపు వేగింది, ఎర్రగా అయింది పప్పులో. నేను ఇప్పుడు మనం ముందు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము. వేసి ఒక్క నిమిషము వేయిద్దాము. మూత పెట్టి వేయించుకుందాము. మూత తీసి కలుపుదాము. ఇప్పుడు మనము ఈ టమాటా ముక్కలు కూడా వేసేద్దాము. వేసిన తర్వాత మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే మనము కొద్దిగా పసుపు వేసేద్దాము. కొంచెం పసుపు, అలాగే ఉప్పు కూడా వేసేద్దాము. ఈ కూరలో ఎండు కారం వేయకూడదు, పచ్చిమిరపకాయలే వేసి ఇప్పుడే కలపకుండా మూత పెట్టేద్దాం. ఇలాగే మనం ఉప్పు పసుపు వేసాక కలపలేదు, ఇలా మగ్గ పెడదాము. మూత తీసి కలుపుదాం కూరని. ఈ కూర చేయడం చాలా సింపుల్, ఈజీ, కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. మనము టమాటాలు పుల్లగా ఉంటాయి కదా, పచ్చి టమాటాలు కొంచెం పులుపు ఉంటాయి, పండు టమాటాలా కాకుండా. అందుకని మనము కొద్దిగా షుగర్ వేద్దాం. ఇందులో బెల్లం వేయొద్దు, షుగర్ కొద్దిగా అంతే. ఆ కొంచానికి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకుందాం మనం కూరని. చూసారా, మనకి ఇందాక వేసినప్పుడు నిండా వచ్చింది, ఇప్పుడు సగానికి అయిపోయింది. ముక్క కూడా కొంచెం మెత్తబడింది, కానీ ఇంకా దగ్గర కొడకాలి. ముక్క అయితే మెత్తబడింది, కానీ కొంచెం దగ్గర పడాలి కూర. మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాము. కూర మగ్గిపోయిందేమో చూద్దాము. అయిపోయి ఉండొచ్చు, మగ్గిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆ వేడికి ఇంకా ఒక 5 నిమిషాలు ఉంచామంటే ఆ వేడికి ఇంకా మగ్గిపోతుంది. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ కట్టేసాను. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి టమాటా ఉల్లిపాయ కూర సర్వింగ్కి రెడీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.